వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బొప్పాయి పప్పాయి దీని ఉపయోగాలు ఏంటి? గోల్డ్ కోకొల్లల కోకొల్లలు కానీ ఈ బొప్పాస్కాయని ఆహార పదార్థం, బెస్ట్ ఫ్రూట్. ఇవి తక్కువ ఏమంటారంటే ఫ్యాట్స్ లేవు. అవును. తర్వాత ఈ మరీ హై షుగర్ ఉన్న వాళ్ళకి కాకుండా మీడియం సుమారుగా షుగర్ ఉన్న వాళ్ళు శుభ్రంగా తినేసుకోవచ్చు. డైజెషన్ లెవెల్స్ని పెంచుతుంది. చంటి పిల్లలకి 5వ నెల నుంచి అంత పపాయ ముక్క పెట్టచ్చు. ఫస్ట్ ఫ్రూట్స్ యాపిల్, బనానా అవి పెడతారు కదా, పపాయ కూడా పెట్టచ్చు. అవును. మా పిల్లలకి నేను పెట్టాను, అందుకని చాలా ధైర్యంగా చెప్తున్నాను అనమాట. నేను అంత ముక్క ఇంతతోటి స్టార్ట్ చేస్తే అసలు మోషన్ ఫ్రీగా అవుతుంది, పొట్ట బాధలన్నీ తగ్గుతాయి. ఎంత బాగా పనిచేస్తుందో. దీంతో ఏంటంటే అది లివర్ని డిటాక్సిఫై చేస్తుంది. తర్వాత ఏమో బ్లడ్లో అవి దాన్ని మన ప్లేట్లెట్స్ పెంచడానికి యూజ్ అవుతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని పెంచుతుంది. అవును. బ్లడ్ ఫ్లోలో వచ్చే అడ్డంకుల్ని తగ్గిస్తుంది. జనరల్ హెల్త్ కండిషన్స్ అన్నిట్లలోనూ పపాయ హెల్ప్. ఒక ప్రెగ్నెన్సీలో తినకూడదంటారు. ఎందుకంటారో మరి తెలీదు. డాక్టర్లు ఏం పెద్దగా వద్దంటలేదు, కానీ ఒక పురాతన కాలపు ఆలోచన పిండం రకరకాలుగా వృద్ధి చెందుతుందని, అంటే కరెక్ట్గా ప్రాపర్గా అవ్వదని, అబార్షన్ అయిపోతుంది అనుకోవడానికి, మిస్క్యారేజెస్కి దారితీస్తుందని చెప్పటల్లా, కానీ అంత తినటం మంచిది కాదు అని చెప్తారు. మిస్క్యారేజ్ అయిపోతుంది ఆ టైంలో ఏముంది, ఆ 10 నెలలు మానేస్తే సరిపోతుంది కదా. మిగిలిన అన్ని రోజుల్లో శుభ్రంగా తినచ్చు. ఈ విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది. సి కూడా కొంత ఉంటుంది. ఏ ఉంటుందని కూడా ఏ కూడా ఉంటుంది. కంటికి, గోళ్ళకి, చర్మానికి అన్నిటికీ మంచిదే. ఎంచక్కా లోపలికి తీసుకోవచ్చు, పైన రుద్దుకోవచ్చు. అయితే కొంతమందికి చిన్న చిన్న అలర్జీస్ వస్తాయి వీటి వల్ల. ఆ పైన పాలు వచ్చే ధోరణి ఉంటుంది కదా, అది సూట్ కాకపోవచ్చు. చెక్కు తీసాక నాకైతే చేతులు దురదపడతాయి జయ. పాలు తగిలితే అరచేతులు ఇట్లా అంటూనే ఉంటాను. నాకు స్కిన్ అలర్జీ అవుతుంది రమ్మగారు ఆ పాలు పడితే. పాలు ఒకలాంటి జిగురు లాగా అనిపిస్తుంది. అది కొంతమందికి ర్యాష్ లాగా వస్తుంది, కానీ కాయ మళ్ళీ పనిచేస్తుంది చక్కగా కదా. కాయ పనిచేస్తుంది, శుభ్రంగా తినేసేయచ్చు. అవును. అయితే మనకి జనరల్గా పండుగా వాడతారు, కాయ కూరగా కూడా వాడతారు. ఐడియా ఉందా? అవునండి. ఈ కూరని మా వైపు వాడే విధానం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఏదో కూర వండుకుంటాం, డెలివరీ తర్వాత పాలు పెరగడానికి పచ్చిబొప్పాస్కాయ కూర పెడతారు. అవును. మేము చెట్టు కోసి చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంతకాయ కూరే తీయగా, అది తీపికాయ అనుకో, మంచి తీపికాయ అయితే కూర చాలా బాగుంటుంది. అదే కాకుండా మీకు ఇంకొకటి చెప్తాను, పచ్చి బొప్పాస కోరి సాలెడ్ చేసుకోవచ్చు. ఇది డైజెషన్ని ఎంత బాగా ఇంప్రూవ్ చేస్తుందంటే, ఇప్పుడు నూనె శనగపిండి కాంబినేషన్ కొంతమందికి అసలు నాకు కూడా పడుతుంది. నేను చెప్తా కదా శనగపప్పు పడదని. శనగపిండితో బజ్జీలు తినేసిన సాయంకాలం పచ్చిపప్పాసకాయ అంత ముక్కని చక్కగా కోరేయండి, పచ్చిది ఎంత బాగుంటుందో చేయాలి. ఒక చిన్న నిమ్మచెక్క పిండి, ఉప్పు చల్లండి, తాలింపు పోపుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ పచ్చి కూర తినండి, క్యాబేజీ తిన్నట్టుగా అనిపిస్తుంది. ఈ పొద్దున్న మధ్యాహ్నం తిన్న శనగపిండి నూనెని అరగదీసి వదిలిపెడుతుంది. అది దానివల్ల రావాల్సిన ఏ ఎఫెక్టు రాదు. ఓకే. పొట్టని సెట్ చేయటంలో అద్వితీయంగా పనిచేస్తుంది, చాలా బాగా. పచ్చిబొప్పాస కూర అయితే మనం ఉడికించేస్తాం, ఇది అసలు పచ్చిదే తినేస్తున్నాం మనం. అవును. అప్పుడప్పుడు తినండి, వారానికి 1-2 సార్లు. లేదా ఏదైనా హెవీ నూనె ఫుడ్ తిన్న రోజున బొప్పాస్కాయ ఒక మొక్క కూర, ఇంటిల్లిపాది తింటామంటే చక్కగా సాలెడ్స్ తినే అలవాటు ఉన్నవాళ్ళు సాలెడ్లో భాగంగా చేసుకోండి పచ్చి బొప్పాసని. అది పొట్టలో గట్ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ సెట్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది. ఏదైనా మనకు పడని ఆహార పదార్థం తిన్నా కూడా సెట్ చేస్తుంది. మరీ చిన్నపిల్లలకి కాదు, కొంచెం సాలెడ్స్ తినే వయసు 10 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చాక పిల్లలు తింటారు కదా, సాలెడ్ తినే అలవాటు ఉంటుంది. మనం గింజలు అవి చేసుకుంటామా, అందులో కూడా అంత చల్లటం అట్లా అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే బొప్పాసని రోజు తినకూడదని, దానివల్ల కళ్ళలో జాండీస్ వస్తుందని, కళ్ళు అవి తెల్లగా అయిపోతాయని, స్కిన్ కూడా మచ్చలు వస్తాయి, అలాంటి భావాలు ఉన్నాయి. ప్రతిరోజు తినం మనం బొప్పాస్కాయ. రోజు ఎక్కడ తింటాం? రోజు ఒక అరటిపండులాగా తినలేము. ఈటింగ్ యాపిల్ ఏ డేకి, ఇప్పుడు డాక్టర్స్ అవేవో చెప్తుండే వాళ్ళు చిన్నప్పుడు, అలా యాపిల్ ఏ డే లాగా ఏ డేకి బనానా పపాయ చెప్పలా అసలు. అప్పుడప్పుడు తినండి, వారానికి 2-3 సార్లు పపాయ తినాలి, రోజు కాదు. కానీ వీక్లీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్
తప్పకుండా ఆ పిల్లలకి ఆ రుచి అలవాటు అవ్వాలి. అది అలవాటు అయితే పొట్ట నిండుగా ఉంటుంది. అన్నం తినగానే ఒక పపాయ తింటే, అంత ముక్క తింటే అరుగుదలకు వస్తుంది ఆహారం. తర్వాత పేగుల్లో వచ్చేటువంటి పూతలు అలాంటి వాటిని తగ్గించేస్తుంది. తర్వాత పురుగులు, పారసైట్స్ వాటిని తగ్గిస్తుంది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అక్కడి నుంచి ఎక్స్టర్నల్ యూజ్ ఏముంది, చిన్న బొప్పాస్కాయ ముక్క అది కొంచెం కోరేసేయండి. దీని ఈజీ ఏంటంటే మనకి కోరేది ఉంటుంది కదా, అది పీలర్ కాదు, స్క్రేపర్. దాంట్లో సన్న హోల్స్ ఉన్న దాని మీద రుద్దామనుకోండి చక్కగా గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది. ఈ గుజ్జుని కొంచెం తేనె వేసుకోండి, మొహానికి చేతులకి పట్టించుకోండి, రంగు మారుతుంది. స్కిన్ తెల్లగా అవ్వాలని కాదు ప్రతి వాళ్ళు, ఇప్పుడు నల్లటి వాళ్ళైనా ఆ నలుపులో ఒక మెరుపు వస్తుంది. నునుపు మెరుపు రెండు వస్తాయి. తర్వాత చిన్న చిన్న పింపుల్స్ అవి ఉంటే తగ్గిపోతాయి, మచ్చలు తగ్గుతాయి. పపాయ ఫేషియల్ చాలా ఫేమస్ ఫేషియల్. అవును, గుజ్జుతోటి పళ్ళతోటి మనమే చేసుకోవచ్చు. సున్నిపిండిలో కొంచెం వేసుకుని ఒళ్ళుతో వేసుకోండి. మీకు ఏదైనా అలర్జీ ఉంటే మాత్రం గమనించుకోండి తప్పకుండా. పపాయ తేనె ఫేమస్ స్క్రబ్ అనమాట. అవును, ఒక చిటికెడు బియ్యపిండి వేస్తే చక్కగా స్క్రబ్ భలేగా వస్తుంది. బాడీ స్క్రబ్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత పపాయ తోటి మనం జామ్స్ లాంటివి చేసుకోవచ్చు. మామూలు జనరల్ జామ్లో మెయిన్ ఫ్రూట్ పపాయానే ఉంటుంది. పల్పీ ఫ్రూట్ కదా, అవునవును, అది సుమారుగా దోరగా ఉండగానే మనం కోరేసి ఒక యాపిల్, ఓ 2 బనానాలు, కాసిన ద్రాక్ష పళ్ళు వేస్తే ఓ 2 ఖర్జూరాలు అలా వేసి చక్కగా జామ్ చేసేసుకోవచ్చు. మనం జామ్ వీడియో ఒకటి చేసాం, నీకు గుర్తుందా? అవునండి. ఆపిల్ జామ్ లాంటివి చేసుకునేటప్పుడు కూడా మనం పపాయాని వాడేసుకోవచ్చు. ఇది ఏమవుతుందంటే రెగ్యులర్గా మనం పపాయ తినడానికి మనకు ఒక ఆహార పదార్థం ఒకటి వస్తుంది. ఇంట్లో చేసుకున్న జామ్ అయితే మనకు కొంచెం రిలయబుల్గా కూడా ఉంటుంది. అలవాటు చేసుకోండి. ఫ్రూట్స్ అన్నీ మనం కొన్ని ఖరీదైనవి, పపాయ కొంచెం రీచ్గా ఉండే. ఇప్పుడు 30 రూపాయలకి 1 కిలో పండు వస్తుంది అనుకుందాం. మన ఊళ్ళల్లో అయితే కేజీ 30 అంటున్నారు. అవును కదా. మరి చిన్న ఊళ్ళల్లో సరే దొడ్లో చెట్లు అవి ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళకి చక్కగా చెట్టు కోసుకుని పపాయ డైరెక్ట్గా తినేసే అదృష్టం ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. మనం కొనుక్కుంటాం అనుకోండి, అయినా 30 రూపాయలకి ఇంటిల్లిపాది తలా ఒక ముక్క ఒకసారి తినడానికి యూజ్ అయ్యిందంటే ఏ పళ్ళు వస్తాయి 30కి? అవును, మామిడి పండు అయితే 2 పళ్ళు వస్తాయి బుజ్జిబుజ్జివి, ఒకటి నోట్లోకే జాలవవి. ఇప్పుడు 30కి రావట్లేదు నమ్మగారు పపాయ. వస్తుందా? ఏమో మరి 50 దాకా చూసాను నేను. అంటే నువ్వు రైతు బజార్ వెళ్ళవు కదా. ఎస్. మన సూపర్ మార్కెట్లలో కొంటే కొంచెం 50 దాకా ఉంటుంది. ప్యూరో నేచురల్ ఇట్లా ఇలాంటి చోట చూస్తే రత్న సూపర్ మార్కెట్స్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు రైతు బజార్లో కొంటే కొంచెం తక్కువ పడుతుంది. అండ్ వాళ్ళు కొంచెం న్యాచురల్గా ఉండే పళ్ళు కూడా వస్తాయి. రైతు బజార్లో ట్రై చేయండి. అక్కడైతే మీకు గ్రీన్ పపాయాలు కూడా దొరుకుతాయి. వాళ్ళు పేపర్లు చుట్టి పెడతారు ఎక్కువగా. అవును, గ్రీన్ పపాయ దొరికిందా చక్కగా తెచ్చుకుని కూర చేసుకోండి. సాలెడ్ నేను చెప్పినట్టు చేసేయండి. కావాలంటే చేసి చూపిస్తాను ఈసారి షూర్గా. పపాయ కూర కూడా చేయమంటే అది కూడా చేస్తా. చేసేయాల్సిందే మనం నెక్స్ట్. బొప్పాస్కాయ కూర కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, ట్రై చేసి చేసుకోవచ్చు. చేసుకుంటుంటే ఏమవుతుందంటే మనకి ఆహార పదార్థాలు తినేవి పెరుగుతాయి. అందులో ఉన్న హెల్దీ థింగ్స్ ఏంటో మనకి తెలుస్తుంది. ఇదేమో రక్తానికి చాలా అవసరమైంది. ఆ మధ్య డెంగ్యూ వచ్చినప్పుడు అంతా బొప్పాస్కాయ మీదే బతికారు జనం అంతా. అవును కదా. ఇది ఏదైనా జబ్బు చేసినప్పుడు తీసుకునే పదార్థం కాదు, జబ్బు చేయకుండా ఉండడానికి తీసుకోవాలి. చేయకుండా ఉండాలంటే తీసుకోవాలి. ఈ బొప్పాస్కాయ పాలు చిన్న చిన్న పులిపిడికాయలు అవి ఉంటే బొప్పాస పాలు గీరు పెడితే పులిపిడికాయలు ఊడిపోతాయని చెప్తారు. ఓహో, బొప్పాస పాలతోటి పనిచేస్తుంది. ఓకే. ఈ కాయ మీద ఇలా గీర పిన్నిస్ పెట్టి ఇలా అన్నా అనుకో, పచ్చికాయ మీద తెల్లగా పాలు వస్తాయి. అలాగా దాన్ని తీసుకోవటం, ఎక్కడ పులిపిడికాయ అంటే దాని మీద అంటించడం, స్లోగా తగ్గిపోతుంది. కళ్ళల్లో వాటిల్లో పెట్టకండి దయచేసి. చిన్నపిల్లలకి చేయొద్దు, అస్సలు చేయొద్దు. చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళకి చేసుకోవచ్చు, అలా వాడచ్చు, అది పనిచేస్తుంది. ఓకే అండి. దాంట్లో ఇంకేం కలపక్కర్లేదు. బొప్పాస్కాయ పాలు తీసి పెట్టినా కూడా మెల్లిగా మాడిపోయి మెల్లిగా ఊడిపోతుంది క్రమంగా. కంటి చుట్టుపక్కల మాత్రం చేయబోకండి, పిల్లలకి చేయొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకని. బొప్పాస మనకి అవసరమైన ఫ్రూట్స్లో ముఖ్యమైన వాటిలలో అత్యంత ముఖ్యమైనది, చవకైంది అని కూడా చెప్పాలి. ఓకే, వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు వరకు బొప్పాస్ పండు తీసుకోండి, హెల్తీగా ఉండండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.